సహీహ్ బుఖారీ కితాబ్ ఇమాన్ యొక్క వివరణ బాబ్ అల్లాహ్ తాలా యొక్క ఈ ఆదేశం యొక్క వివరణ. అయితే వారు తౌబా చేస్తే, నమాజ్ స్థాపన చేస్తే, జకాత్ ఆదా చేస్తే, మీరు వారి మార్గాన్ని వదిలేయండి, అంటే వారితో యుద్ధం చేయకండి. హదీస్ నంబర్ 25. హదీస్ అనువాదం అబ్దుల్లాహ్ బిన్ మహ్మద్ ముస్నది అబూ రూహ్ హరమీ బిన్ అమ్మారా షుఅబా వాకిద్ బిన్ మహ్మద్ ఇబ్ను ఉమర్ రదియల్లాహు అన్హు వారు చెప్పారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, నాకు ఈ ఆదేశం ఇవ్వబడింది, నేను ప్రజలతో యుద్ధం చేయాలి, జప్పటి వరకు వారు ఈ సాక్ష్యాన్ని ఇవ్వకపోతే అల్లాహ్ తప్ప వేరే దేవుడు లేడు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ ప్రవక్త. వారు నమాజ్ చదివే వరకు, జకాత్ ఆదా చేసే వరకు నేను వారితో యుద్ధం చేస్తూనే ఉండాలి. వారు ఈ పనులను ప్రారంభించినప్పుడు వారి ప్రాణాలు, ఆస్తి నాకు రక్షితంగా ఉంటుంది. అయితే ఇస్లాం నిర్దేశించిన ఏదైనా శిక్ష అమలు చేయాల్సిన పరిస్థితి ఉంటే అది వేరే విషయానికి. వారి అంతిమ లెక్క, హిసాబ్ అల్లాహ్కి అప్పగించబడుతుంది. ఈ హదీస్లో యుద్ధం అనే పదం సాధారణంగా భావించే విధంగా ఆక్రమణ లేదా స్వార్థ ప్రయోజనాల కోసం చేసే యుద్ధం కాదు. బదులుగా ఇస్లాం ధర్మాన్ని అణచివేయడానికి ప్రయత్నించే శక్తుల నుంచి ముస్లిముల హక్కులను రక్షించుకోవడానికి మాత్రమే అనుమతించబడిన చర్య.